సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తారు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక మంచి మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అయితే ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో భారీ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఆయన చేసిన రాజకుమారుడు సినిమా నుంచి ఎప్పటి వరకు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక కెరియర్ స్టార్టింగ్ లోనే ఒక్కడో సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేసి అటు తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ వస్తున్నారు. తనలాంటి హీరో యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం. ఎలాంటి ఎమోషన్ అయినా సరే పరిపూర్ణంగా నటించి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నటుడు కూడా తానే కావడం విశేషం. ఇక ఇప్పుడు ఆయన రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాల కోసం కష్టపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక్కడో సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న మహేష్ బాబు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎంఎస్ రాజుతో మరొక సినిమా అయితే చేయలేదు. ఒక్కడు తర్వాత మరికొన్ని సినిమాలను చేసి భారీ విజయాలను సంపాదించిన ఎంఎస్ రాజు అటు తర్వాత మాత్రం వరుస ఫెయిల్యూర్స్ ని అందుకుని ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఎంఎస్ రాజు ఇప్పుడు సినిమాలు లేకుండా పోవడం అనేది అతని అభిమానులను చాలా వరకు బాధ పెడుతుందనే చెప్పాలి. అతని స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. తను ఒక సినిమా స్టోరీని సెలెక్ట్ చేసుకుని సినిమా చేస్తున్నారు అంటే అది పక్కా సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకాన్ని అయితే సంపాదించుకున్నారు. కానీ ఆ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయారు. కారణం ఏదైనా కూడా ఆయన ఇండస్ట్రీలో సినిమాలు చేయకుండా ఉండడం అనేది చాలా మంది తన అభిమానులను బాధ పెడుతుంది. ముఖ్యంగా సినిమా అంటే చాలా ఇష్టపడే ప్రొడ్యూసర్ ఆయన, కానీ తను చేసిన సినిమాలు ఏవి పెద్దగా ఆడకపోవడంతో ఆయనకి ఏ స్టార్ హీరో కూడా డేట్స్ ఇవ్వడం లేదు. ఇక తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పెట్టి కొన్ని సినిమాలు చేశారు. అవి కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. అందుకే ఆయన ప్రొడ్యూసర్ గా ఇక సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.